చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పద్మశాలి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు పొట్టవతుల సత్యనారాయణ కోరారు. పీఎం కిసాన్ మాదిరిగా చేనేత కార్మికులకు, పవర్లూమ్ కార్మికులకు ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా నల్గొండ పట్టణంలోని పద్మానగర్ కాలనీకి విచ్చేసిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు పద్మశాలి సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పొట్టబతుల సత్యనారాయణ మాట్లాడుతూ, రైతులకు ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందజేస్తుందో అదే తరహాలో చేనేత పవర్లూమ్ కార్మికులకు, యజమానులకు కూడా అందజేయాలని కోరారు. రైతులకు కేటాయించే బడ్జెట్లో సగమైన చేనేత పవర్లూమ్ వర్గానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులు, యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు వినతిపత్రం సమర్పించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. వినతిపత్రం సమర్పించిన వారిలో పద్మశాలి సంఘం నాయకులు కర్ణాటి యాదగిరి, పవర్లూమ్ జిల్లా అధ్యక్షుడు చెరిపల్లి శ్రీను, మిరియాల వెంకటేశం, గుర్రం వెంకన్న, శ్యామల తారక్, మూడ సైదులు, పున్న రామేశ్వర్, కైరంకొండ శేఖర్, కటకం శ్రీధర్ తదితరులు ఉన్నారు. ఈరోజు మన బీజేపీ ఎంపీ మల్కాజిరి ఎంపీ గారైన ఈటెల రాజేందర్ గారు నల్లగొండలోని పద్మానగర్కు పవర్లూమ్ వ్యవస్థ అలాగే చేనేత వ్యవస్థ గురించి సందర్శనార్థం విచ్చేసిన సందర్భంగా వారితో మాట్లాడుతూ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, సాధక బాధకులున్నాయా వాళ్ళు అడిగినప్పుడు మేము చెప్పిన విషయాలు మాకైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారు ట్రిప్ ఫండ్ స్కీమ్ అమలు చేస్తుండ్రు. అలాగే బీమా సౌకర్యం కూడా కల్పించారు. గతంలో 58 ఉంటే ఇప్పుడు 75, 80 దాకా జీవితకాలం వరకు పొడిగించారు. అలాగే ఈ మధ్యకాలంలో నేతన్న భరోసా కూడా ప్రకటించారు. ఇది బాగానే ఉంది, కానీ మాకు కావాల్సిందల్లా కేంద్రం నుంచి సహాయం లేదు. కేంద్రం నుంచి మా వ్యవస్థ కానీ మా పద్మశాలి సమాజానికి కానీ చేయూతను అందించాలని వాళ్ళని కోరడం జరిగింది. రైతులకైతే ఏ విధంగా డైరెక్ట్గా పీఎం కిసాన్ లాగా రైతులకైతే ఏ విధంగా చేరుతుందో అదేవిధంగా మన పద్మశాలి నేతన్నలకైతేంది, హ్యాండ్లూమ్ కార్మికులకైతేనేమి, పవర్లూమ్ కార్మికులకైతేనేమి, యజమానులకైతేనేమి కేంద్రం నుంచి సహాయం అందించవలసిందిగా వాళ్ళని కోరడం జరిగింది. అందులో వారు స్పందిస్తూ మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పడం జరిగింది. డైరెక్ట్ కేంద్రం నుంచి మాకు రావాలి అని ముఖ్యంగా మేము వారిని అడగడం జరిగింది. ఈరోజు మల్కాజ్గిరి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారు నల్లగొండ పర్యటనలో భాగంగా పద్మానగర్ పవర్లూమ్ ఇండస్ట్రీని సందర్శించడం కోసం వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వారికి మా యొక్క సమస్యల విషయంలో ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున పవర్లూమ్స్ ఇక్కడ ఈ సరౌండింగ్ ఏరియాలో ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా ఇక్కడ ఒక పార్కు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. వారికి ఈ సందర్భంగా మాకు ఒక నల్గొండ జిల్లాకు ఒక పెద్ద పార్క్, టెక్స్టైల్స్ పార్క్ కావాలని అడగడం జరిగింది. అలాగే ఒక మార్కెటింగ్ లేక రంగులు, రసాయనాలు యారన్ బాగా పెరిగి గిట్టుబాటు లేక బట్టలు మార్కెటింగ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో వారికి మాకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి, మా యొక్క దగ్గర ఉన్నటువంటి నిల్వలను కొనుగోలు చేయాలని కూడా విన్నవించడం జరిగింది. అలాగే మాకు థ్రిఫ్ట్ స్కీమ్ విషయంలో సింగిల్ ఉన్నది, వాళ్ళ హ్యాండ్లూమ్ వాళ్ళకు డబుల్ ఉన్నది, మాకు కూడా డబుల్ అయ్యేటట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా వాళ్ళని కోరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పద్మనగర్లో పవర్లూమ్స్ సందర్శించడం జరిగింది. ఇక్కడ సాధక బాధకాలు తెలుసుకున్న సందర్భంలో మాకు పెద్ద ఎత్తున ఆర్థికంగా కేంద్ర గవర్నమెంట్ నుంచి ఏదైనా సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా వారికి వినతించడం జరిగింది. బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ గారు ఈటెల రాజేందర్ గారు పద్మానగర్ కాలనీ సందర్శించడం జరిగింది. వారికి మా యొక్క సాధక బాధకాలన్నీ కూడా మా జిల్లా అధ్యక్షుల వారు సవివరంగా వివరించారు. వారు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ మా పద్మశాలికి అందరూ కూడా ఈ యొక్క ఇండ్ల మధ్యన ఈ యొక్క పవర్లూమ్స్ ఉన్నాయి. దానివల్ల చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి మాకు ఎక్కడో ఒక ప్లేస్ ఇచ్చి అక్కడ కూడా ఈ యొక్క పవర్లూమ్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఉంటే చాలా బాగుంటుంది. అది కూడా వారికి వినియోగించడం జరిగింది. ఒక టెక్స్టైల్స్ పార్క్ లాగా మాకు ఏర్పాటు చేస్తే, ఎందుకంటే మా నల్లగొండ జిల్లాలో మా పద్మశాలి యొక్క జనాభా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మాకు టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేస్తే మా యొక్క పద్మశాలి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా అది అందరికీ చాలా బాగుంటుందని మేము విన్నవించడం జరిగింది.